energetic, ever dynamic, and of course, wonderfully talented or legendary Naresh Garu onto the stage. నరేష్ విజయ్ కృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఆయన ఏ సినిమా చేసినా డెఫినెట్గా ఆ సినిమాకి ఒక ఎసెట్గా నిలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నరేష్ గారి టైమింగ్ని మనం సుందరకాండ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ శ్రీదేవి గారు, ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ శ్రీదేవి గారు, టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 5 క్వాలిటీస్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధార్థ్గా మనకు కనిపించబోతున్న నారా రోహిత్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అ ఫెంటాస్టిక్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్ విత్ అ వండర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ నారా రోహిత్ గారు. భైరవం సినిమాలో మనకి వరదగా కనిపించిన తర్వాత ఇప్పుడు సుందరకాండతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో ఎస్, హియర్ ఇస్ ద టీమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి టీమ్కి గ్రూప్ ఫోటో ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళ మాటలు విందాము. సమస్యలు పెడుతుంది. ఒక్క నిమిషం సార్ అక్క. థ్యాంక్ యూ. ఆగండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ ఎస్, ఈలోపు మనం రాజేష్ గారు స్పీచ్తో మొదలు పెడదాం. ఆయన ఇప్పుడే పారిపోతున్నారు. కాదు, ఒక 2 ముక్కలు ఏమంటారు వెంకటేష్ గారు? మాట్లాడాలి కదా. కమాన్ రాజేష్ గారు, ది ఆర్ట్ డైరెక్టర్ విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్, ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ని. బయోడేటా చెప్పట్లేదండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను ఇంతకుముందు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్పాను. ఓకే మ్యామ్. అది 27th ఆగస్ట్ వినాయక చవితికి సుందరకాండ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. తప్పకుండా చూస్తామండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, డైరెక్టర్ వెంకటేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ధైర్యంగా ఉంటుందంట. అఫ్ కోర్స్ ప్రొడ్యూసరే కదండి ఎవరికైనా ధైర్యం. సో ఆబ్వియస్గా సంతోష్ గారితో మొదలు పెడదాం అయితే. హలో అండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మంత్ ఆగస్ట్ 27th నా సుందరకాండ మూవీ రిలీజ్ చేస్తున్నాను, వినాయక చవితి ఫెస్టివల్ రోజున. సో మూవీ అంతా కంప్లీట్ అయింది అండ్ చాలా బాగా వచ్చింది. ఈ మైక్ ఓకేనా? ఈ మైక్ ఇదేనా? హలో, ఓకేనా? ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. సో సుందరకాండ
సంతోష్ గారి మాటలు నచ్చాయి కదా, మళ్ళీ మళ్ళీ వినాలని చెప్పించాలని. హలో. యా, మీరు ఒక్కసారి విని ఆడియో ఓకే అంటే మైక్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి అక్కడ ప్లీజ్. ఓకే, చెక్. ఓకేనా? ఒక్కసారి చూడండి. సూపర్. ఎస్ సంతోష్ గారు, మళ్ళీ టేక్ 3. యా, హలో అండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సుందరకాండ మూవీ ఈ మంత్ August 27th రిలీజ్ చేస్తున్నాం, వినాయక చవితి ఫెస్టివల్ రోజున. సో లాస్ట్ వీక్ ర్యాప్ ట్రైలర్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ప్రతి ఒక్కరు బాగా ఎంకరేజ్ చేశారు అండ్ ఆల్సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేశారు సుందరకాండ మూవీ ట్రైలర్ని, ర్యాప్ ట్రైలర్ని. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో మెయిన్ ఇవాళ ర్యాప్ ట్రైలర్ ఒకటి మంచిగా సక్సెస్ అయిందన్నది ఒకటి చెప్పదలుచు. దాంతోపాటు August 27th మొత్తం బోత్ తెలుగు స్టేట్స్లోను, తర్వాత కర్ణాటక అండ్ ఆల్సో అబ్రాడ్ వరల్డ్ వైడ్ మొత్తం 27th రిలీజ్ చేస్తున్నాం. సో మూవీ చాలా బాగా వచ్చింది అండ్ మీరందరూ ఎంకరేజ్ చేసి 27th ప్రతి ఒక్కరు సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. ఇప్పుడు వెంకటేష్ గారికి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది ఎస్, ఇందాక తప్పించుకున్నారు కదా మీరు. ఎస్, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్. హలో అండి, హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లాస్ట్ వీక్ అదే ఇప్పుడు ర్యాప్ ట్రైలర్ చూసారు కదా, ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ ఇట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ ట్రైలర్కి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ దస్ పోస్టింగ్ ద ట్రైలర్. అలా హీరోస్ అందరికీ నా తరపున వెరీ స్పెషల్ థ్యాంక్స్ మా టీం తరపున. అండ్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఆన్ August 27th అండి. సో బేసిక్గా ఇట్స్ అంటే ఫస్ట్ సినిమా పండగ రోజు రిలీజ్ అవడం ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మైక్ ఇవ్వరా? థ్యాంక్ యూ. ఓకే, వాసుకి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ఎస్, రిక్వెస్టింగ్ వాసుకి మ్యామ్ టు ప్లీజ్ స్పీక్. Hi, thank you so much for being here. So, ఈ మూవీ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ద మోస్ట్ షై గ్యాంగ్, బట్ వీళ్ళు చేసేంత ఫన్ ఎవరు చేయరు. సో దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. స్క్రిప్ట్లో కూడా అది మీకు తెలుస్తుంది. సో దాట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ మూవీ చేయడానికి. సో ఐ పర్సనలీ లవ్ రీడింగ్ రామ్-కామ్ అండ్ వెంకీ నాకు నరేషన్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ రామ్-కామ్ స్టోరీ నరేటెడ్ టు మీ. సో ఐ హోప్ మీరందరూ యూ విల్ ఫీల్ ద సేమ్ what I felt when I did the movie. And I specifically wanted to thank Santosh, Venki, Rohit, Sridevi and Naresh Garu for being my excellent co-stars. It was fun working with this team and it is మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు వచ్చే జాన్రాలో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో డిస్టర్బింగ్ కాంటెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఇస్ బ్రీదర్. ఇది ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ లాగా ఉంటుంది. ఐఎమ్ 100% ష్యూర్ ఆఫ్ దాట్. సో మనకి ఉన్న స్ట్రెస్కి మీన్ లైక్ సొసైటీలో జరిగేది కానీ వాట్ ఎవర్ కంటెంట్ యూ వాచ్ ఆన్ OTT ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్, దిస్ is definitely needed for us to take a pause and actually relax and chill. So don't miss this movie. This is definitely going to not disappoint you, and please watch it on 27th. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వాసుకి గారు. వాసుకి గారు, వెంకటేష్ గారిని అడిగిన ఎలాగో చెప్పారని నాకు అర్థమైపోయింది. అందుకే ఇంతకీ మీ తమ్ముడికి కావాల్సిన 5 క్వాలిటీస్ ఏంటి అసలు?
అది మనలో మనమాట, అంతే, మనలో మనమాట, ఎవరికి చెప్పండి. యాక్చువల్లీ 5 క్వాలిటీస్ కావాలని అంటాడు కానీ అది ఆ క్వాలిటీస్ మీరు చూస్తే తెలుస్తుంది. పోనీ 5 వద్దు, బార్గెనింగ్ చేస్తున్నా, 2 క్వాలిటీస్, 5లో 2. యాక్చువల్లీ ఏ మెన్ జనరల్గా కోరుకునే క్వాలిటీస్ అయితే అది కాదు, 100% అది కాదు. దే ఆర్ యూనిక్ క్వాలిటీస్. అందుకే పెళ్ళవట్లేదు. అంతేనా? అవును, అందుకే నేను చెప్పాను స్క్రిప్ట్ అప్పుడే, వద్దు ఇది అవ్వదు, అయ్యే ప్రసక్తే లేదు అని. మీరు ఇంకా క్యూరియాసిటీ పెంచేశారు తెలుసా. థ్యాంక్ యూ వాసుకి గారు. ఎస్, ఇప్పుడు మా నవరసరాయ ఈ సినిమాలో హాస్య రసంతో పాటు ఇంకేదైనా రసం కూడా మేము చూడబోతున్నామా? ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. రిక్వెస్టింగ్ నరేష్ గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సినిమా సక్సెస్కి 5 క్వాలిటీస్ ఏం కావాలంటే, ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలంటే, 1 స్క్రిప్ట్లో మేకింగ్లో రూల్స్ బ్రేక్ చేయాలి. యూ షుడ్ బ్రేక్ ద రూల్స్ ఇన్ స్క్రిప్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్. 2 రిచ్ ఇన్ కంటెంట్. 3 ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 4 టికెట్స్ విత్ ఇన్ రీచ్. 5 నరేష్ ఎలాగో మంచి సినిమాలో ఉంటాడు, నా అదృష్టం అది. 5 చెప్పే లోపల అంతే సీక్రెట్ చెప్పేస్తున్నాను మరి సినిమా గురించి. 5 మంచి మ్యూజిక్, ప్రమోషన్స్. ఇవాళ యాక్చువల్గా ఇది ఒక సెలబ్రేషన్, ఎవరు చెప్పట్లేదు, అది రియల్లీ సెలబ్రేటింగ్. చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సినిమా జనాల్లోకి వెళుతోందండి, బాగా వెళుతోంది. టీజర్ దగ్గర నుంచి క్రేజ్ స్టార్ట్ అయింది. అంటే ట్రైలర్, సాంగ్స్ వెళ్ళేటప్పటికి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. మనకి చాలా సంతోషంగా ఉన్నాం. వి రియలీ సెలబ్రేటింగ్ దిస్ బజ్ ఫర్ దిస్ ఫిల్మ్. 27th దగ్గర పడుతోంది. 27th వినాయక చవితి. రామ్ కామ్, ఎస్, రామ్ కామ్స్ ఎప్పుడు కూడా అండి ఒక రూల్ బ్రేక్ చేసి రామ్ కామ్స్ తీసినప్పుడు అది ఎప్పుడు సక్సెస్ అయ్యాయి, ఏ ఈరాలో కూడా. ఆ క్రెడిట్ దీంట్లో నేను వెంకీ నిమ్మలపూడికి ఇవ్వాలి. ఇద్దరు నా ఫేవరెట్ యంగ్ డైరెక్టర్స్, వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల. 3వ వెంకీ ఇస్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. నేను చెప్తున్నాను, ఇప్పుడు రాసుకోండి. ఈ సినిమా రాలేదండి, ఈ రామ్ కామ్ ఇంతవరకు రాలేదు, మళ్ళీ కూడా రాదు. ఎందుకంటే తీలేరు మళ్ళీ దీన్ని, అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీ బ్రోక్ ద రూల్స్ ఆఫ్ రామ్ కామ్. సో రియలీ ఇట్స్ అ రామ్ కామ్ విత్ అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా కాలం అయింది, సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాలేదు. ఇది వస్తోంది, సుందరాకాండ 27th వినాయక చవితికి వస్తుంది. ఇట్ ఈస్ రామ్ కామ్ అండ్ ఫిల్మ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ 100% అష్యూరెన్స్. నేను 100% ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. ఇందాక వాసుకి చెప్పినట్టు ఫ్రమ్ ది స్టార్ట్, నేరేషన్ అన్న దగ్గర నుంచి, షూట్ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అందరూ ఒక ఫ్యామిలీగా ట్రావెల్ అవుతున్నామండి. ఈ రోల్కి పర్టికులర్ నేను చెప్తున్నాను, రోహిత్ని తప్ప, నారా రోహిత్ని తప్ప నేను ఎవరిని ఊహించలేను. మేబీ ఒక 25 years బ్యాక్ ఆయన వెంకటేష్ చేస్తే బాగుండేదేమో, కానీ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడీ దెన్ రోహిత్. అండ్ ఆల్సో ఈజ్ ద బ్యాక్ బోన్. ఈ ఫిల్మ్కి ఈజ్ గివెన్ హిస్ so much years of work on this film along with Nimalapudi and producer Santosh Garge. He is going to come back. Sridevi is back, and already Rohit is back, and he is going to rock. And Nako Maroka celebration, manchi character. I'm going to entertain definitely. Nenu Vasuki. We are going to entertain.
సంతోష్ గారికి ఇది డబుల్ బోనాన్సా. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, సినిమా కూడా తీసాడు. కాబట్టి వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ అండి. త్వరలో 27th ఈ సినిమా రిలీజ్కి వస్తుంది. లెట్ us ఆల్ వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ మార్క్, మెమరబుల్ మార్క్ ఇన్ తెలుగు ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. పెద్ద ఒక చాలా హ్యాపీగా ఒక ఎక్సైటెడ్గా వెయిటింగ్ ఫర్ దట్ డే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిలిం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్లో యాక్చువల్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కానీ, మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్, ఇట్ వాజ్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజు ఫస్ట్ డే వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు. మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు. సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ చేశారు, పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి కంటెంట్ ఉన్నా అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్. సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండని ఎంకరేజ్ చేస్తారు, ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ మేక్ ఇట్ గో రీచ్ ది ఆడియన్స్. డెఫినెట్లీ ఒక మంచి రామ్ కామ్ ఫీల్ గుడ్ ఫిలిం. థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని. సో ఐ థింక్ ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది. అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ 3-day వీకెండ్, అది ఫుల్ హాలిడేస్ ఉంది. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండాన్ని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. మీరు ఎందుకంటే 5 క్వాలిటీస్ పెట్టారు? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 5 క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు. ప్లీజ్, ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదా? ఫుల్ సాంగ్ పాడారు. ప్లీజ్ చెప్పలేదే. అది సిద్ధార్థ్ గారు. ఇప్పుడు మేం కదా అడిగేది. సిద్ధార్థ్ ఇస్ డిఫరెంట్. రోహిత్ గారు యాక్చువల్ గా చాలా వెరీ క్వైట్ పర్సన్. ఇది క్వాలిటీగా తీసుకుంటారా? అంతేగా మరి 5 చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా. కానీ బట్ ఆయనలో యాక్చువల్ గా ఒక నాటినెస్ ఉంది. అది అంత బయట కనిపించదు, ఉంది. అది డెఫినెట్ గా ఉంది. అంటే నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు. సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. ఆయన స్మైల్ లో ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ హిస్ స్మైల్. అది ఆయనకి డెఫినెట్ గా తెలుసు అనుకోండి. చూడండి నవ్వుతున్నారు, ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా. ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి, కొంచెం హెల్ప్ చేయండి. 2 కదా, 3 ఇంకా 3. చాలా క్వాలిటీస్ ఉందండి, మంచి క్వాలిటీస్ అన్ని మంచివి చెప్తామా? మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఇంకొకటి పోనీ 3, ముచ్చటగా 3. ఇంకొక క్వాలిటీ కామ్ గా ఉంటారు. అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్. ఓకే, సైలెంట్. అన్ని సినానిమ్స్ చెప్తున్నారేమో కదా. ఒక్క నిమిషం అండి, రండి సరే. ఇంకొక క్వాలిటీ మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను. ఆయనలో ఉన్న 5 క్వాలిటీస్ ఆయనే చెప్పుకోవాలా? అప్పుడే హెల్ప్ చేస్తారండి. ఇంకేం క్వాలిటీ చెప్పాలి? కుకింగ్ బాగా చేస్తారంటే అది నాకు నిజంగా నాకు తెలియదు. ఒక రోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి. మరి నేను ఎట్లా? మీరు కుక్ చేసి నేను తిన్నానా? ఎప్పుడు బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి. మరి ఎట్లా తెలుస్తుంది? బిర్యానీ ఎలా ఉంది? ఇందుకే బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఈజ్ వెరీ గుడ్. అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో. ఇప్పుడే నాకే తెలిసింది. ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమోషన్స్ తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, ఇప్పుడే కొన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారు మాటలు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ
ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. సుందరాకాండ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 27th. సో ఇప్పటికే ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. ఈ సినిమా ఇట్స్ లైక్ చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. సో అండ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. సో ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో అండ్ నేను ఈ సినిమా స్టార్టింగ్లో వెంకీకి ఒకటే చెప్పేవాడిని, అరే ఏది ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ టైంకి టీం అంతా అలాగే అంతే హ్యాపీగా ఉంటే ఆ సినిమా సక్సెస్ రా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నాను. See, the whole team is here. అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే దే సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ ప్రమోషన్లో కానీ ఆల్ ద ఈవెంట్స్. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ అ హ్యాపీ ఫేస్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. సో డెఫినెట్గా వినాయక చవితి ఒరిజినల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వద్దాం అనుకున్నాం. బట్ ఫ్యూ డిలేస్ వల్ల వీ హ్యాడ్ టు షూటింగ్ కొనసాగింది. సో లక్కీగా అగైన్ అనుకున్నప్పుడు కరెక్ట్గా వినాయక చవితికే సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో దానికి చాలా హ్యాపీ. అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై కోస్టార్స్ అందరికీ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో డెఫినెట్గా వినాయక చవితి రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్ అండి. ట్రైలర్ అడగగానే లాంచ్ చేశారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరూ లాంచ్ చేశారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నారా రోహిత్ గారు మీరు కూడా ఒక 5 క్వాలిటీస్ చెప్పాలి. నా గురించి? శ్రీదేవి గారిలో కాదు సిరి గారిలో. సిరి గారిలో అడగాల? ఓకే, సిరి గారిలో 5 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్. ఎస్ అవును కొంచెం దాని గురించి కాదు, బట్ ద బెస్ట్ క్వాలిటీ ఇస్ అండర్స్టాండింగ్. ఇట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. 1. సో 1 కాదు అంటే 5. ఇగో మీరు 5 అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటారు. తమిళ ఏంటి పురింజిపా, హిందీలో అండర్స్టాండింగ్ ఇంటూ 5 times అంతేనా? ఇన్ ఆల్ లాంగ్వేజెస్. No, the best quality are there. So someone in life who's understanding. So that is the best quality. Super. Thank you so thank much, you. Nara Rohit garu. Very much looking forward to enjoy the film. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా మీడియా ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్ లోకి వెళ్ళిపోదాము. కొంచెం చైర్స్